హలో, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామము బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినములో దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి దేవునికి వందనాలు చెప్దాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్, హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ సభ్యులు, మరి లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మరి ఈ కూడిక ప్రార్థన ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. మీ గృహంలో మీరు ఎక్కడున్నటువంటి వారు అక్కడ మరి దేవుని స్తుతించవలసిందిగా కోరుతున్నాం. మరి ప్రార్థనతో ఈ కూడిక ఏర్పాటు చేసుకుందాం. స్తోత్రములు మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా ప్రియమైన మహోన్నతమైన నామమునకు నీకు మరొకసారి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజంగా నీ జీవము మాతో కూడా దాచి ఉంచావు అని నైనా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. నీ జీవం లేకపోతే ఈనాడు మేము సజీవులుగా ఉండేవాళ్ళము కాదు నైనా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. లోకంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు, ప్రమాదాలు, వ్యాధులు, బాధలు చేత ఉంటున్నప్పటికీ మమ్మల్ని అయితే నీ కృప చేత మీరు ఇలాగ ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ఎంతమంది అయితే చూస్తూ ఉంటున్నారు అయ్యా, చెప్పబడుతున్నటువంటి మాటలు వారి నోట ఉంచి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆదరణకరంగా వారికి మీరు వినిపింప చేయమని వేడుకుంటున్నాం. ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. మాట్లాడేది నేనే కానీ దేవాన్ని యొక్క స్వరమును వారికి వినిపింప చేయమని వేడుకుంటూ ఉంటున్నాం నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా ఈ యొక్క ఆరాధనలో సమస్తము మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పునరుద్ధాన ఆదివారంలో మనందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గరుడా నిన్ను దర్శింతురు. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గరుడా నిన్ను దర్శింతురు. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలగని. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలగని. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించి ఆ దివ్య సీయోనులో గరుడా దర్శింతురు. ప్రకాశించి ఆ దివ్య సీయోనులో గరుడా నిన్ను దర్శింతురు. దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని. వివిధ దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని. నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతురు. నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతురు.
ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ప్రకాశించి ఆ దివ్య సీయోనులు గనుడా నిన్ను దర్శింతురు. ప్రకాశించి ఆ దివ్య సీయోనులు గనుడా నిన్ను దర్శింతురు. నన్ను దాచియూచిన సౌందర్యుడా, నా చుట్టూ తిరిగిన నజరేయుడా, నన్ను దాచియూచిన సౌందర్యుడా, నా చుట్టూ తిరిగిన సమరయుడా, నా తండ్రి నీ సన్నిధిలో నీ కొరకై ప్రకాశింతురు. నా తండ్రి నీ సన్నిధిలో నీ కొరకై ప్రకాశింతురు. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించి ఆ దివ్య సీయోనులు గనుడా నిన్ను దర్శింతురు. ప్రకాశించి ఆ దివ్య సీయోనులు గనుడా నిన్ను దర్శింతురు. కలలునైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, కలలునైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణమును బట్టి దేవుడికి మరి ఆదివారం దినమున ఈ రకంగా మనందరం కూడా మరి కలిసి కూర్చోలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి దేవుడు ఈ వాక్యం అందించడానికి మరి మాకు కృప చూపినాడు. మరి ఎంతమంది అయితే ఈ ఫేస్బుక్ లైవ్ వాక్యం వింటూ ఉంటున్నారో మరి వారందరూ కూడా మరి మీ సన్నిధిలో మరి యొక్క వాక్యము వినాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్వరము వినాలని మీ అందరిని కోరుచున్నాను. మరి లోకంలో భయంకరమైన పరిస్థితులు, ఈ కరోనాకు సంబంధించి మరి ఈ యొక్క గవర్నమెంట్ వారు విధించిన ఈ లాక్డౌన్ లో మరి ఎన్ని రోజులు ఈ పరిస్థితులు మనకు ఉంటాయో తెలియదు. కానీ మరి దేవుడిచ్చిన ఈ అవకాశంను మనం వాడుకున్నాం. మరి లోకంలో పరిస్థితులు చూస్తే మరి ముందు ముందు మరి మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయో లేవో అన్నట్లుగా ఉంది. మరి దేవుడు ఇప్పుడే మనకు అవకాశం ఇచ్చాడు. ఇది అనుకూల సమయము. ఈ యొక్క సమయంలో మనం దేవుని స్తుతించుకోవాల్సి ఉంది. మరి ప్రార్థనలు జరగట్లేదు కదా నన్ను ఎవ్వరు కూడా మీ ఇళ్ళ దగ్గర మీరు నిర్లక్ష్యతరంగా ఉండొద్దు. మరి మనకు సమయం దొరికినప్పుడు మరి ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి పనులు కూడా ఎక్కువగా ఎవరికి ఉండటం లేదు. మరి ఇంట్లో ఖాళీగా ఉండకుండా మన సమయమును పోనీయకుండా దేవుని యొద్ద సద్వినియోగం చేసుకుందాం. దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది కదా, ఊరికనే మనం కూర్చోవద్దు. ఒట్టిగానే కూర్చుంటే మనకి ఏమీ రాదు.
మరి ఈ యొక్క వాక్యము విని మనం బలపరుచుకున్న మనం కూడా ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మరి ఒక మాట చదువుకుందాం. మరి మనందరం కూడా చూసినట్లయితే లోకంలో మనందరం కూడా నివసించడానికి మనం ఒక గృహం కట్టుకుంటూ ఉంటాం. ఆ గృహం కట్టుకున్నప్పుడు ఆ గృహంలో మంచి మంచి వస్తువులు ఉండాలని, ఈ గృహముకు ఇన్ని రూమ్స్ ఉండాలని, పెద్దవాళ్ళకి బెడ్రూమ్స్ ఉండాలని, మరి ఇవి ఇట్లా ఉండాలని ఎన్ని రకాలుగా మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. అయితే మరి ఎప్పుడైనా మరి ప్రార్థనకి ఒక గది ఉండాలి, దేవునితో దేవుని యొక్క ఉపదేశం పొందుకోవడానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవునికి ప్రత్యేకంగా మనం ఒక ప్రార్థనా గది ఏర్పాటు చేసుకొని దేవునితో మరి ఆ గదిలో మనం మాట్లాడుకుందామని మరి ఎవరైనా ఆలోచన చేస్తారా? ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన గది ఉందా మన జీవితాల్లో? అయితే మనం మరి పెద్దగా ఆలోచన చెయ్యం. ప్రార్థన గురించి ఒక గది కట్టుకోవాలని మనం ఆలోచన చెయ్యం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక గనురాలైన స్త్రీ ఉందంట. ఆ స్త్రీ అంట ఒక దైవజనుడు రాగానే కట్టించిందంట. మరి ఆ వాక్యం చదువుకుని మరి దాని వివరణ మనం తెలుసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. పరిశుద్ధ నుంచి రెండవ రాజులు గ్రంథం అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి చదువుకున్నాం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుకున్నాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎత్తుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన ఎత్తుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చని చెప్పాను. హల్లెలూయా. మరి చదువుబడినటువంటి ఈ లేఖన భాగంలో మరి మనం ఒకసారి చూసాం. మరి ఎలీషా అనేటువంటి దైవజనుడంట ఈ షూనేము పట్టణమునకు వెళ్ళుచూ ఉండగా, ఎవరు ఈ ఎలీషా ప్రవక్త అంటే మరి ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియా దగ్గర మరి సేవకుడుగా ఆ ఎలీషా ప్రవక్తనంట దేవుడు వాడుకున్నాడంట. అడుగుతూ ఉంటాడు ఎలీషా. మరి ఎలీషా వృద్ధుడైపోతూ తన టైం అయిపోతుంటున్నప్పుడు, ఎలీషా నీకేం కావాలి, నా ఎద్దు నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు, నువ్వు పొందిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేము అంటాడు. అంటే ఏంటి? మన పెద్దవారు కొన్నటువంటి ఆశీర్వాదము, మన పెద్దవారు కొన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మరి మనం కూడా కావాలని కోరుకోవాలంట. నిజమే. ఈ ఉదయకాల సమయంలో మరి ఎలీషా ఎందుకు కోరుకున్నాడు అంటే, మరి ఏలియా గొప్ప దైవజనుడు, దేవుని యొక్క మాట వినేవాడు, దేవుని యొక్క కార్యాలు చూసి నేను కూడా కావాలి అని. అందుకే ఏలియా కంటే ఎలీషా అంట గొప్ప అద్భుతాలు చేశాడండి. ఏలియా దుప్పటంట వచ్చి ఎలీషా మీద పడిందంట. అందుకే ఎలీషా అంటే చాలా గొప్పవాడయ్యాడంట. అప్పటి రోజుల్లోనేనంట బైబిల్ యొక్క తర్ఫీదు, బైబిల్ కాలేజీ పెట్టంట అనేకులకంట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడంట ఎలీషా ప్రవక్త. మరి అటువంటి గొప్పవాడైనటువంటి ఎలీషా ప్రవక్త అంట ఒకరోజు షూనేము పట్టణమునకు వెళ్తూ ఉండగా, మరి ఈ గనురాలైనటువంటి స్త్రీ, ఆమె పేరు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో గనుడు అనేటువంటి మాట చాలా తక్కువ, అరుదు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ గనురాలైనటువంటి స్త్రీ అని ఈవిడికి ఎందుకు వచ్చింది పేరు అంటే, మరి ఆవిడ ఏదో పెద్ద ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన ఆవిడ కాదు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ఆవిడ కాదు, కానీ మరి ఆవిడ యొక్క మనసు అంట దేవుని దృష్టికి ఘనమైందంట. అందుకే ఆవిడ గనురాలైన స్త్రీ అయింది. ఈ రోజు చూడు, లోకమంతటా కూడా మనం ఆమె సాక్ష్యమును మనం వింటూ ఉన్నాం. ఎంత గొప్పదైనటువంటి మాట. ఈ గనురాలైనటువంటి స్త్రీ అంట ఆ షూనేము పట్టణంలో నివసిస్తూ ఉండగా, ఈ యొక్క ఎలీషా ప్రవక్త వెళ్తూ ఉంటున్నప్పుడంట
అయ్యా ఈరోజు మీరు మా ఇంట్లోకి రావాలి, మీరు మాతో కలిసి భోజనము చేయాలి అని బలవంతము చేసెను అనుంది అక్కడ దేవుని మాట. అంటే బలవంతము చేసెను అంటే ఏంటి అంటే ఆమె యొక్క పట్టుదల చూసారా? మీరు వచ్చేదాకా నేను వెళ్ళనయ్యా, మీరు ఎలాగైనా మా ఇంట్లోనికి రావాలి, మేమిచ్చే ఆతిథ్యం తీసుకోవాలి. తన భర్తతో చెప్తుందంట, ఈ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అన్నప్పుడు తన భర్త కూడా అంటున్నాడంట, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి. మరి ఎలీషా ప్రవక్తనంట పిలిపించిందంట, తన గృహమునకు పిలిపించిందంట. నిజమే, ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు దైవజనుడి యొక్క మనసును గుర్తెరుగుతారు. ఇతను మంచివాడా కాదా, మంచి చేస్తున్నాడా అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి వారు మాత్రమే ఈ యొక్క మనసు కలిగి ఉంటారు. ఇతను భక్తి గల దైవజనుడు అని ఎరిగిందంటే తను ఎంత ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉందో ఆ గనురాలైనటువంటి స్త్రీ మనకి ఉదయకాల సమయంలో చూపిస్తూ ఉంటుంది. తను బలవంతం చేసంట తన గృహానికి తీసుకెళ్ళిందంట ఎలీషా దైవజనుడిని. అప్పుడు అంటుందంట తన యజమానుడితో, అయ్యా ఈ యొక్క దైవజనుడికి మన గోడ మీద ఒక రూము కట్టిద్దాం, ఒక చిన్న గది కట్టిద్దాం అంటుందంట. నిజమే, ఈ ఉదయకాల సమయంలో అన్నిటికీ మన గృహంలో అన్ని రూములు ఉంటాయి, కానీ మరి ప్రార్థన చేసుకోవడానికి మనకు ఒక ప్రత్యేకమైన గది ఉండాలి. దేవునితో సంభాషించడానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుని యొక్క ఉపదేశం పొందుకోవడానికంట ఆ శూనేమీరాలంట ఎలీషా గారికి ఒక గది కట్టించిందంట. ఆ గదిలోనంట కొన్ని విలువైన వస్తువులు పెట్టిందంట. ఏంటి ఆ విలువైన వస్తువులని ఈ ఉదయకాల సభలో మనం చూసుకున్నట్లయితే ఆ గదిలోనంట మంచము ఒకటి ఏర్పాటు చేసిందంట, బల్ల ఒకటి ఏర్పాటు చేసిందంట, తర్వాత పీట, ఆ తర్వాత దీపం. ఈ 4 వస్తువులు సాధారణంగా మనం అనుకుంటాం లోక సంబంధంగా ఈ 4 వస్తువులు మరి ఘనమైనవా? అందరి ఇళ్ళల్లో మంచములు ఉండవా? బల్ల, పీట, దీపములు ఉండవా? ఈ రోజు దీపములు ఎవరు వాడుతున్నారండి? అంతా ట్రెండింగ్ సెక్షన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఈ దీపావళి వాడటం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, శరీర సంబంధంగా మనం ఎంత మాత్రం కూడా ఆలోచన చేయద్దు. ఎందుకు విజనుడు రాగానే ఎందుకు మంచము వేసింది, స్తంభం ఎందుకు ఏర్పాటు చేసింది అంటే నిజమే, ఆత్మ సంబంధంగా ఆలోచన మరి దాని విషయంలో ఆలోచన చేస్తే దేవుడు ఒక మంచి మరి ఆలోచన కలుగు చేస్తా ఉన్నాడు. ఎందుకు దైవజనుడికి మొదటిగా మంచము ఏర్పాటు చేసింది అంటే ఈ మంచము అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఏమిటి ఈ మంచము అనంటే, మరి ఎటైనా మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, ఏ పనైనా చేసినప్పుడు, ఏదైనా కష్టపడిపోయినప్పుడు, ఏదైనా భారముగా ఉన్నప్పుడు మనం వచ్చి ఏం చేస్తామంటే ఈ యొక్క విశ్రాంతి మనం తీసుకుంటూ ఉంటాం. ఈ మంచము అంట విశ్రాంతికి గుర్తంట. నిజమే, దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఈ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చూస్తే మరి దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అంటున్నాడు దేవుడు. ఈ లోకం అనేటువంటి ఈ పాపంలో, లోక పనుల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎప్పుడు భారముతో ఉన్నటువంటి వారమే, కష్టపడుతున్నటువంటి వారమే, నెమ్మది లేని జీవితంతో మనం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన జనులారా మీ అందరూ కూడా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తా అంటున్నాను. ఒక మనిషి మంచం మీద పడుకోవడం ద్వారా ఎంత సేద తీరుతాడో దేవుని యొక్క మరి సన్నిధికి వచ్చినప్పుడు కూడా అంతే సేద తీరుతాడంట. దేవుని యొక్క చేతుల్లోకి వచ్చినప్పుడు అంతే సేద తీరుతాడంట. నిజమే, లోకంలో పాపంలో ఉన్నటువంటి వారికి నెమ్మది లేదు. లోకంలో ఉన్నటువంటి వారు నిమ్మలంగా ఉండలేరు. చాలా మంది చూడండి, మనం ఒక తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు మన మనస్సాక్షి మా పైన నింద మోపుతూ ఉంటుంది. ఆ నింద మోపుతూ ఉన్న సమయంలోనంట మనం ఆ పని చేయటానికి అంగీకరించలేము.
అయినా చేసేస్తాం, ఏదో ఒక రకంగా చేసేస్తాం. చేసినటువంటి ఆ పనికి మనకు తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు, భయం కలిగి ఉంటుంది. ఇన్ని రకాలుగా మనం శోధించబడుతూ ఉంటాం. ఉన్నప్పుడంట తృప్తి లేని జీవితాలంట. ఎటెల్లాలో ఎవరు తీరుస్తారు? ఈరోజు ఆకలి అవుతుందంటే అన్నం పెడతారు, ఏదైనా కష్టం వచ్చిందంటే అయ్యో అని అంటారు చెప్పుకుంటే. అంతే తృప్తినిచ్చేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మన భారాన్ని తీసుకునేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మనకు విశ్రాంతినిచ్చేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నిజమే. మన బంధువులు వచ్చినా, మన తల్లిదండ్రులు ఉన్నా, మరి మన రక్త సంబంధులు ఎంత మంది ఉన్నా కూడా నాకు ఈ సహాయం చెయ్యయ్యా అంటే చేస్తారు, లేకపోతే నాకు ఈ అవసరం ఉందయ్యా అంటే తీరుస్తారు. కానీ నా పాప భారం ఉందయ్యా నువ్వు మోస్తావంటే ఎవ్వరు కూడా మోయరు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు పాప భారం చేత ఎంత కష్టపడి ఉంటున్నావో, లోకంలో తిరిగి తిరిగి నువ్వు అలసిపోయావా? నువ్వు అటు ఇటు తిరిగి ఆదరణ కోసం నువ్వు ఉంటూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో భారం నిండినటువంటి ఆ హృదయంతో నువ్వు ఉంటున్నావా? రా, దేవుని యొద్దకు రా. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన నీవు దేవుని దగ్గరకు వస్తే అంటున్నాడు కదా, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన్ని నిన్ను ఆదుకొని అంటున్నాడు. నీ భారం నేను మోస్తాను ఏ ఒక్క మనిషి కూడా ఈ లోకంలో మనకి చెప్పలేదు. నీ భారం అంతా కూడా యెహోవా మీద మోపుము అంటున్నాడు. అందుకే షూనేమీరాలు ధనుడైన దైవజనుడైనటువంటి ఎలీషాకి మరి మంచం వేసిందంట. అయ్యా మీరు వచ్చి ఇక్కడ సేద తీరండి, కష్టమంతా కూడా దేవుని యొద్ద చెప్పండి అయ్యా. దేవుని యొద్ద చెప్పినప్పుడు ఆయనే మీ భారాన్ని తీరుస్తారు. మీరు మంచివారైనప్పుడు మాకు కూడా ఆ మంచిని తెలియజేస్తారయ్యా అనంట. ఆ దైవజనుడిని ప్రేమించంట, తనకున్నటువంటి ఆ చిన్న మంచమును పరిచి తను గౌరవిస్తుందంట. మరి మంచము వేసింది అంటే ఆ మంచము ఎటువంటిదై ఉండాలంటే, ఆ మంచం అంట భారమును భరించేదై ఉండాలంట. ఆ మంచం అంట చాలినదై ఉండాలంట. చాలా పొడవైనటువంటి మనుషులు చిన్నదైనటువంటి లేరు. ఎందుకు అంటే మరి కాళ్ళు బయటకు వచ్చేసినప్పుడు అది కంఫర్టబుల్ గా ఉండదు. అదంటే చాలినదై ఉండాలంట. ఎందుకు ఇక్కడ మంచము చాలినదై ఉండాలి అని అంటున్నాడంటే, మరి ఇశ్రాయేలీలంట ఆనాడు దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత అంట మరలా ఇశ్రాయేలీలంట పాపము చేస్తూ ఉన్నారంట. పాపం చేస్తూ ఉన్నప్పుడు అంట దేవునికి కోపం వచ్చి అశూరీల చేతికి వారిని అప్పగించాడు. అప్పగించిన తర్వాత మరలా మరి ఆ శాపం కలిగినప్పుడు మరలా వారు క్షమాపణ అడగటానికి దేవుని దగ్గరికి వచ్చారా అంటే రాలేదు. మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే వారి మీద కోపగించుకున్నాడు, అయ్యా మరి మేము తప్పు చేశాం, నీ దగ్గర మా పాపాన్ని ఒప్పుకుంటున్నామని ఆ ఇశ్రాయేలీలంట మరలా దేవుని ఎందుకు రాలేదంట. ఎవరి దగ్గరికి వెళ్ళారంటే మరలా ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో దగ్గరికి వెళ్ళారంట. ఆ ఫరో దగ్గరికి వెళ్తే వారికి నెమ్మది ఉంటుందా? ఫరో వారి భారాన్ని తీరుస్తాడా? వారి పాపాల నుంచి విడిపిస్తాడా? వారి పాపకు మరి బంధకముల నుంచి విడుదల దయచేస్తాడా అంటే లేదు. అందుకే అంటాడు యెషయా గ్రంథము 28:20 అంటాడు, వారు పండుకుని మంచము వారికి చాలదు. అందుకే ఫరో దగ్గరికి వెళ్తే వారి భారము తీరలేదు, వారికి సరిపోలేదు, వారికి చాలలేదు ఆయన ఇచ్చేటువంటి నెమ్మది. అందుకే సరిపోయినదే చాలినదే ఉండాలంటే ఆయన మనకు చాలిన దేవుడు, సరిపోయినటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు, వారి పండుకొనుటకు వారి మంచము వారికి చాలదు. నువ్వు ఈనాడు ఫరో యొక్క చేతుల్లోకి వెళ్ళి విడిపించబడినటువంటి నీవు దేవుని యొద్దకు రావాల్సినటువంటి నీవంట మరలా ఫరో చేతికి వెళ్తే నీ భారం విడిపించబడుతుందా? నీ యొక్క శోధన తప్పించబడుతుందా? లేదు. హస్తంలో పడినటువంటి నీవంట నెమ్మది పొందాలంట. నీ భారం అంతా కూడా విడిచిపెట్టి ప్రయాసపడుతున్నటువంటి నీవు ఈ ఉదయకాల సమయంలో శాంతి పొందాలంట. విశ్రాంతి పొంది
నువ్వు దేవుని యొక్క హస్తంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ ఉదయకాల సమయంలో నువ్వు పాపభారంతోనే మిగిలిపోయి ఉండాలని, నువ్వు పాపములోనే చనిపోవాలని, నువ్వు ఈ బంధకంలోనే కోరుకొని పోయి ఉండాలని, నీ భారమును మోస్తూ నువ్వు ఉండాలని దేవుడు నిశ్చయించలేదు. ఒక పాపి తన పాపములో ఉండి మరణించడం నాకు ఇష్టము లేదు. కానీ ఒక పాపి తన పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది మరి చనిపోయినప్పుడు అంట అతను దేవుని రాజ్యాన్ని అంట చూడగలడంట. ఈ ఉదయకాల సమయంలో ఆ షూనేమీరాలు అయితే మరి ఆ మంచము వేసి ఆ దైవజనుడికి ఇచ్చి సేదతీరమని చెప్పిందో మరంట తన భారం అంతా కూడా తనకున్నటువంటి ప్రయాస అంతా కూడా అంట మరి తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క మొదటిగా ఆ మంచం వేసిన తర్వాతంట మరి రెండోసారి ఎందుకు ఆ బల్ల పీట పెట్టింది? బల్ల ఏమిటి? ఈ బల్ల, ఈ బల్లకు గుర్తు ఏంటి? మొదటిగా మంచం వేసింది దైవజనుడుకు, రెండవ మాటగా బల్ల పెట్టింది. ఎందుకు అంటే, అయ్యా నువ్వు ఈ మెట్టు నుంచి ఈ మెట్టుకు రావాలి. ఇప్పుడు దేవుని యొక్క సేద తీరినటువంటి నీవు ఈ బల్ల అనగా అర్థం ఏంటి అంటే ఫెలోషిప్, అంటే సహవాసం. చాలా మంది మరి మన ఇళ్లలో మనకు అతిథులు వచ్చినప్పుడు మనం బల్ల వేసి వారికి భోజనం పెడుతూ ఉంటాం. దేవుడు బల్ల ఇచ్చినప్పుడు కూడా నేను బల్ల ఎద్ద కూర్చున్నాను, నా చుట్టూ బల్ల చుట్టూ ఉన్నటువంటి వారు ఒలీవ మొక్కలు వేరే మీరు ఉందరు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు అంటే ఈ లోకంలో ఎవరు లేరు, కానీ దేవుని యొక్క సహవాసమే మనకి పరిశుద్ధుడి యొక్క సహవాసం. దేవుని యొక్క బల్లను సమీపిస్తున్నటువంటి మనమంట పరిశుద్ధులంగా ఉండాలంట. మరి ఉదయకాల సమయంలో నీవు ఎవరి యొక్క సహవాసంలో ఉన్నావు? ఏ సహవాసంలో నీవు ఉన్నావు? పరిశుద్ధుల సహవాసంలో నీవు ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మరి మనం చెప్తున్నా దేవుని యొక్క మాటను చూస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అంట అవ్వ ఆదామును మనం చూసినప్పుడు ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాము కూడా అంట మొట్టమొదటిగా దేవుని సహవాసంలో మరి సాయంకాలం అయినప్పుడంట రోజు మరి ఆ ఆదికాండ 3:8 చెప్తూ ఉన్నాడు కదా, దేవుడంట చల్లపూటన ఆదామును పలకరించడానికి ఆ సహవాసం కోసం వచ్చాడంట. చూసారండి ఎంత గొప్ప దేవుడు! సృష్టిని మరి సృష్టించి ఆదామును తన చేతితో నిర్మించిన దేవుడు ఆదాము కోసం అంట తన సహవాసం కోసం చల్లపూట అంటే దేవుడు ఆదాము కోసం వచ్చేవాడంట. అలాగా ఆదాము అవ్వ మరి దేవుడు సహవాసం చేస్తున్న సమయంలో అవ్వను కూడా సృష్టించిన తర్వాత మరి అవ్వ మరి ఆ పాము చేత ప్రేరేపించబడి పండు తిన్న తర్వాత అంట ఆ సహవాసాన్ని కోల్పోయింది. తన పరిశుద్ధత కాపాడుకోలేకపోయింది. ఎప్పుడైతే ఆ పండు తిన్నదో తన పరిశుద్ధత కోల్పోయింది, సహవాసం కోల్పోయింది, మహిమను కోల్పోయింది. ఆత్మీయంగా వారు చనిపోయారు. ఏదేను తోట నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. నిజమే, పరిశుద్ధుల సహవాసం ఉంటే మనము నిత్యము సంతోషముగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీర్చిన ఎడలా నేను నాతో కూడా చేయుదుము. నీ హృదయం అనే తలుపు తట్టుచున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా కలిసి భోజనం చేయటానికి. ఈ ఉదయకాల సమయంలో నీ సహవాసాన్ని నా సహవాసాన్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనందరం కూడా పరిశుద్ధులైనటువంటి దేవుని సహవాసంలో మనము ఉండాలి. మరి ఆ దైవజనుడికి ఆ షూనేమీరాలు ఎందుకు అదేసిందంటే, అయ్యా నువ్వు విశ్రాంతి పొందుకొని దేవుని యొక్క నీడలో ఉన్నటువంటి నీవు ఈ యొక్క రెండో మెట్టు ఎదిగంట దేవుని యొక్క సహవాసంతో నీవు ఉన్నట్లయితే ఆ సహవాసం మాతో కూడా నేర్పించడానికి నీకు వీలైంది ప్రభువా, వీలైద్దయ్యా. అందుకే ఈ బల్లపీట నీ దగ్గర ఉంచుతున్నాను అని ఆక ఎలీషా ప్రవక్త కంట చెప్తూ ఉంటుందంట ఈ షూనేమీరాలు. నిజమే, పరిశుద్ధుల సహవాసంలో ఉంటే మన వ్యాధి బాధ బలహీనతలన్నీ కూడా అవన్నిటిని జయించడానికి మనకు వీలవుతూ ఉంటుంది. మనం ఒక్కరు కలిసి ప్రార్థన చేసినప్పుడు మనకు విడుదల రాదు. సంఘమంతా ప్రార్థించినప్పుడంట సంఖ్యలు విడిపోను దేవుని మాట. మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడంట ఆ సహవాసంలో మనం
దేవుని చెంత మనం సంతోషంగా ఉండగలిగిన వారం అవుతాం. అసలు దేవుని బల్ల యొద్ద భోజనం చేయటం ఎంత గొప్పదని తండ్రి, అవునా? ఒక రాజే మనని సామాన్యులైనటువంటి కూర్చోబెట్టుకోలేడు తన బల్ల యొద్ద భోజనం చేయటానికి. అలాంటిది రాజుల రాజు గొప్ప దేవుడైనటువంటి దేవుడు మన కోసము మన సహవాసాన్ని, మనకున్నటువంటి మరి నీచమైనటువంటి కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోలేదు, కానీ నీతో కూడా కలిసి నేను భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి సౌలు దావీదు ఎప్పుడు వారే. సౌలు బ్రతికి ఉన్న దినములన్నీ కూడా దావీదు పైనంట ఎప్పుడు ఈర్ష్య, ద్వేషము, అసూయ కలిగి ఉన్నటువంటి వాడే. అయితేనంట మరి ఆ సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత, మరి సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు యోనాతాను చాలా ప్రాణ స్నేహితులు అనమాట. సౌలు ఎప్పుడు కూడా మరి దావీదు పైన కోపం కలిగి ఉన్నప్పటికీ యోనాతాను దావీదు మాత్రం మరి వాళ్ళ ప్రాణము పెనవేసుకున్నట్టుగా ఇద్దరు కలిసి ఉండే వారు కాబట్టి సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత అంట మరి ఆ సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, ఎవరైనా మిగిలి ఒకళ్ళు ఉన్నారా అని జ్ఞాపకం చేసుకుని అందరిని అడిగితేనంట ఒక్కడున్నాడు సౌలు కుటుంబంలో, మెఫీబోషెత్ అని ఒక కుంటివాడు మాత్రం ఉన్నాడు అని ఆ సైనికులంట తీసుకొచ్చారు. మన తీసుకొచ్చినప్పుడు అంట, అమ్మో మా తాతయ్య ఎప్పుడు కూడా దావీదు గారి మీద ఎప్పుడు కోపడుతూ ఉండేవాడు కదా, దావీదు మహారాజు, మరి మా తాత ఎప్పుడు కోపడుతుండేవాడు కదా, మరి నన్నేం చేస్తాడు అని మెఫీబోషెత్ అంట భయపడుతున్నాడంట. అప్పుడు అంటున్నాడంట దావీదు మెఫీబోషెత్ తీసుకొచ్చిన తర్వాత, మెఫీబోషెత్తు నువ్వు బ్రతికి ఉన్న దినములన్నీ కూడా సదాకాలం నాతో కూడా కలిసి నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయడానికి అర్హుడు అని చెప్తున్నాడు మెఫీబోషెతును. ఎందుకు అంటే తన తండ్రి అయినటువంటి యోనాతానును బట్టంట మెఫీబోషెతును దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడంట. ఈ ఉదయకాలం మన పితరులను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే మన పితరులందరూ దేవుని సంబంధాలు అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన పితరులను బట్టి కాదు, కానీ దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి ఆయన మన జన్మ కర్మ పాపములన్నీ కొట్టివేశాడు. అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోడు దేవుడు. అయితే ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టంట ఆయన బల్ల యొద్ద భోజనం చేయటానికంట నీ హృదయం అనే తలుపు నేను తట్టుచున్నాను, నా స్వరము వింటే నువ్వు నాతో కూడా కలిసి భోజనం చేయడానికి ఈ ఉదయకాల సమయంలో అర్హుడవు, అర్హురాలు, సహోదరుడా, సహోదరి అని చెప్తున్నాడు. అందుకే ఆ దైవజనుడి కంట బల్ల వేసిందంట. ఆ దేవుని యొక్క సహవాసంలో నీవు ఉన్నట్లయితే ఆ సహవాసం మేము కూడా నేర్చుకుంటాం అయ్యా అనేసి ఆ షూనేమీరాలు రెండవదిగా బల్ల పెట్టిందంట. మూడవ మాట, ఆ మూడవ సామాగ్రి ఏంటి అంటే పీట. ఏంటది? పీట. ఈ పీట దేనికి సాదృశ్యము అంటే మనం చూస్తూ ఉంటాం, మరి ఎవరైనా ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మరి గురువులు ఎవరో వచ్చినప్పుడు మరి శిష్యులు ఏం చేస్తారు అంటారంటే ఆ పీట కింద వేసుకొని దాని మీద కూర్చొని వారు మాట వింటూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ పాదాల దగ్గర కూర్చోటము, వారి మాట వినటము. అంటే ఉపదేశము పొందటానికి ఈ పీట అనేది మన జీవితాల్లో అవసరం. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ పీట మీద కూర్చుంటే నేను ఎందుకు లేని వాడిని అవుతా. కాదు, ఆ షూనేమీరాలు అని ఉంటుంది, విశ్రాంతి పొందుకున్నటువంటి నీవు, దేవుని సహవాసంలో ఉన్నటువంటి నీవు ఇప్పుడు దేవుని ఉపదేశము విని అది మాకు కూడా చెప్పయ్యా, మేము కూడా మంచి నడవడికలో ఉంటామని ఆ పీట వేసిందంట ఎలీషా గారికి. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క ఉపదేశము పొందుకోవడానికి నువ్వు కూడా పీట మీద కూర్చుంటున్నావా? ఆ పీట ఏంటో తెలుసా? దేవుని యొక్క పాదాలే. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఉపదేశం నువ్వు పొందుకుంటున్నావా? ఆయన మాటలు వినటానికి నువ్వు ఆశపడుతూ ఉంటున్నావా ఈ ఉదయకాల సమయంలో? మరి బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని యొక్క మాటలు వినటానికంట
ఈ యొక్క లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో మరి మార్తా మరియా ఆ లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంట మార్తా మరియని చూస్తున్నాం, ఇద్దరు అక్క చెల్లెల్ని. మరి మార్తా అంట మంచిగా వంటలు చేస్తూ మంచిగా భోజనాలు వండి పెట్టిందంట అమ్మగారు. మరి మరియా అయితే ఎప్పుడు సరే దేవుడు రాగానే పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంటుందంట. నిజమే, మరియా నీవు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నావు. ఏంటి ఉత్తమమైందంటే యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినటమే గొప్ప. అంటే ఇళ్లలో పని చేసుకుంటాం తప్పని కాదు, చేసుకోవాలి. అని దేవుడిని స్తుతించే సమయంలో, దేవుడు వచ్చిన సమయంలో, దేవుడు కేటాయించే సమయంలో దేవుడికి మనం తప్పకుండా ఆ సమయము ఇవ్వాలి. మరియా అంట ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంట. అందుకే అంటున్నాడు, దేవుని యొక్క పాదాల చెంత కూర్చున్నటువంటి నీకు మాత్రమే దేవుని యొక్క ఉపదేశము పొందుకునే హక్కు ఉంటది. దేవుని పాద కూర్చొని నీకు దేవుని ఉపదేశము రాదు. ఈ ఉదయకాలంగా చెప్తుంది, ప్రార్థన చేయనటువంటి నీకు దేవుని వాక్కు దొరకదు. దేవుని యొక్క వాక్కు కూర్చోవాలి. అందుకే ఆ పీట వేసంట దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ఉపదేశం పొందుకోయ, ఆ వాక్కు పొందుకొని మమ్మల్ని కూడా నడిపించేయ. ఎంత ఆలోచనగా మరి ఆ శూన్యమీరాలు చేసింది, ఎంత గొప్పగా చేసింది దైవజనులకు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఉపదేశం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన ఏడవాలి, ఆయన పాదాల చెంత ఉన్నటువంటి నీకు తప్పకుండా ఆయన ఉపదేశము వినిపిస్తాడు దేవుడు. ఆయన ఉపదేశం అయినటువంటి మనం అంటే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వస్తూ ఉంటామంట. ఎలీషా ఎంత గొప్ప దైవజనుడో తెలుసా? మరి ఒక రోజంట ఏలియా దుప్పటంట ఎలీషా మీద పడిందంట. అప్పుడే ఏలియా కంటే గొప్పవాడు అవుతాం అనేసి మరి బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు, ఎక్కువ ఏలియా కంటే ఎలీషా ఎక్కువ అద్భుతాలు చేశాడంట. ఎందుకు అనంటే ఎలీషా ఎంతటి గొప్ప ప్రవక్త అంటే, ఎలీషా చనిపోయిన తర్వాత అంట మరి ఒకరోజు సమాధి తవ్వి ఆ సమాధిలో పడుకోబెట్టిన తర్వాత అంట కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంట ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడంట ఎలీషా తవ్వినటువంటి ఆ సమాధిలోనే తవ్వేసేసి గబుక్కున అందులో వేసేసి పూడ్చారంట. పూడ్చేసిన తర్వాత అంట ఆ ఎలీషా ఎముకలు తగిలి ఆ సైనికుడి కంటే జీవం వచ్చి లెగిసాడంటండి. చూసారా ఎంత గొప్ప అద్భుతం! ఎలీషా తవ్వబడి సమాధి పాతి పెట్టబడినటువంటి ఆ సమాధిలోని కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సమాధిలోనే పాతి పెట్టారంట. ఎలీషా ఎముకలు తగలగానే అంటుకున్న తర్వాత అంట వెంటనే సైనికుడు అంట జీవం వచ్చి, ఎముకలకి అంత జీవం ఉంటే బ్రతుకున్నప్పుడు ఎంత గొప్పవాడో కదా, బ్రతుకున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడో కదా. మరి సజీవుడిగా ఉన్నప్పుడు నిజంగా మాట మాత్రం సెలవిస్తే జరిగేది అనేసి దేవుని మాట మనం వింటున్నాం కదా. నిజమే, అంతటి గొప్ప దైవజనుడు మరి ఈ రోజు మనం మన గృహాల్లోకి చేర్చుకోవడం అంటే ఎంత గొప్ప భాగ్యం అది. ఆయనే యేసయ్య పాదాల చెంత కూర్చొని ఏడ్చి అడిగి ఆయన ఉపదేశం పొందుకోవాలని ఆ శూన్యమీరాలు చెప్తే, ఎన్నిక లేని వారము మనము మరి దేవుని వాక్కు పొందుకోవాలంటే మరి ఎంతగా దిగజారి ఆయన సన్నిధిలో కూర్చోవాలి. నేల మట్టుకు మనము తగ్గించుకోవాలి, నేల మట్టుకు ఆయన సన్నిధిలో మనము ఏడవాలి. మరి 4వగా ఇంకొక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. 4వ దీపము, దీపస్తంభము. 4వ సామాగ్రి ఏం పెట్టిందంటే దీపం పెట్టిందంట. ఏమిటి దీపం అంటే మనకు తెలుసు, దీపము వెలిగిస్తుందని, అనేకులకు వెలుగుకరంగా ఉంటుందని. అంటే ఏంటంటే ఒక మంచి సాక్ష్యం, మన జీవితము మన సాక్ష్యం అంటే అనేకులకు మంచిగా ఉండాలంట. ఒక్కొక్కరి విషయం చెప్పాలనుకున్నప్పుడు అమ్మో ఈవిడ చాలా మంచిదండి, ఈవిడ మంచి జీవితం అండి, చాలా మంచిగా జీవించిందండి అని చెప్పాలి. అంటే ఏంటంటే మీ సత్క్రియలు అంటే అనేకులు ఎదుట వెలుగుకరంగా కనబడాలంట. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము
16వ వచనం చదువుకున్నాము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ మొదట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులంట మన సత్క్రియలను చూచి, అంటే మనం చేసేటువంటి మంచి పనులను చూచంట పరలోకమందున్నటువంటి మన యేసయ్యని మరి మహిమపరిచినట్లుగంట మన వెలుగును ప్రకాశింపనీయుడి అని దేవుని మాట. ఈరోజు నువ్వు మంచిగా జీవిస్తే నీకు మంచి సాక్ష్యం ఉంటుంది. నువ్వు చెడ్డ క్రియలతో జీవిస్తే నీ సాక్ష్యం బయట వేరేగా ఉంటుంది. అందుకే ఎలీషా ప్రవక్త దగ్గర అంటుంది, దేవుని దగ్గర నువ్వు విశ్రాంతి పొందుకున్నటువంటి నీవు ఆయనతో సహవాసం కలిగి ఆయన ఉపదేశము ఆయన వాక్కును పొందుకున్నట ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి మాకు మాదిరిగా ఉంచు ప్రభువా, మంచి ఉంచిన ఆయన అనేసి అంట ఆ ఎలీషా ప్రవక్తకి ఆ 4 సామాగ్రిలంట ఆ చిన్న గది కట్టించి అందులో పెట్టిందంట. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమంట మన జీవితాలు వెలుగుకరంగా ఉండాలి, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. మంచి సాక్ష్యము లేకపోతే ఎలాగా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి నువ్వు సాతాన్ని జయించి ఉన్నావంట. మరి మనం సాక్ష్యము మరి చెప్పుట ద్వారా సాతాను జయించడం అంటే మరి మన సాక్ష్యం ఎంత బలము కలిగి ఉండాలి. మన మంచి పేరు, మంచి క్రియలు, మంచి తలంపులు, మంచి ఆశలు. ఎందుకు అంటే మన దేవుడు మంచివాడు కనుక ఆయన బిడ్డలైనటువంటి మనకు మంచినిచ్చే దేవుడు. ఆయన మన కొరకు ఏనాడో చనిపోయాడు, వెల ఇచ్చేశాడు. ఆదాము అవ్వ చేసిన పాపమును బట్టి సిలువలో ఆయన వెల చెల్లించాడు. సిలువలో ఒక మాట లాస్ట్ లో ఏమంటాడు తెలుసా యేసయ్య? సమాప్తమైనది. ఏంటి సమాప్తమైందంటే మీ పాపము సమాప్తమైనది. ఆఖరి మాట ఏంటి అంటే సమాప్తమైందంటే చనిపోతున్నా కదా ఇంక అయిపోయింది అని అంటాం కాదు. నీకు మధ్యలో ఉన్నటువంటి పాపపు గోడ విరిగిపోయింది, ఇక సమాప్తమైనది. నీకు మాకు ఒక మధ్య ఇంకా సంధి కుదుర్చుకోవటమే ఉంది. పూర్వం రాజులు కూడా ఆ దేశం వారు ఇంకా మనకిద్దరికి గొడవ లేవు, మనం ఒక సంధి చేసుకుందాం అనుకున్నప్పుడంట వాళ్ళ ఒక బల్ల దగ్గర భోజనం చేసుకుని కూర్చొని సంధి చేసుకునే వాళ్ళంట. అలాగే దేవుడు కూడా మనిషికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పాపపు గోడను విరిచేయడానికంట తన కుమారుని పంపించాడంట. తన కుమారుడు వెల చెల్లించాడు సిలువలో. ఇంకా అయిపోయింది, సమాప్తం అయిపోయింది, ఈ పాపమునకు సమాప్తం అయిపోయింది. ఇక రుచి నువ్వు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నువ్వు ఈ పాపంలోనే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో నీ గృహంలో నీ యొక్క పాపం అనేటువంటి ఆ భారమును నువ్వు దేవుని యొద్ద విడిచిపెట్టి ఆయన సహవాసంలో నువ్వు ఉండి మరి ఆయన ఒక ఉపదేశము పొందుకొని ఒక మంచి సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉన్నాడన ఎలీషా ప్రవక్త కంటే గొప్ప అద్భుత కార్యములు నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడినటువంటి మాటలు మన విడికిలో దేవుడు దీవించును కనుక ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రతి సహోదరుడు, ప్రతి దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో నువ్వు మంచివాడిగా మంచి దానిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? పరిశుద్ధుడైనటువంటి దేవుని సహవాసంలో ఉండాలనుకుంటున్నావా? నీ భారము విడిచిపెట్టి దేవుని యొద్ద నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో మంచి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలనుకుంటే నాతో కూడా కలిసి వివేకీభవించు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసయ్య, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడువు, మహోన్నతుడవు, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడవు, అపరంజి పాదాలు పోలిన దేవుడు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ చొక్కా అంచులు భూమి మీద తాకించే వరకు నువ్వు కూర్చొని నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, ఎన్ని రకాలుగా నిన్ను పొగిడినప్పటికీ సరిపో. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల సన్నిధించాను.
మరియ వలె ఉత్తమమైనదని నేను ఏర్పరచుకొని ప్రభు నీ పాదాల చెంతనైనా మేము నేర్చుకోవటానికి, నీ వాక్కును పొందుకోవటానికి, నీ సహవాసంలో ఉండటానికి, మా పాప జీవితాన్ని భారమునంతా కూడా వదిలిపెట్టి ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండనట్లుగా ప్రభు నాకును, మాకును, మా సంఘ బిడ్డలకును, మా కుటుంబాలకును మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలుసో తెలియకు ఇంతవరకు మేము పాపం చేసి ఉన్నట్లేదు. నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం ప్రభు. నువ్వు మా పాపములను బట్టి మాకు ప్రతీకారము చేయలేదయ్యా. మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు. మా పాపములను జ్ఞాపకం చేసుకుంటే మేము ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళము కాదు ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు నాయన. నీకు వందనాలు ప్రభు. నువ్వు మంచి వారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను కూడా నువ్వు వర్షము కురిపించుచున్నావంటే నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ ఉదయకాల సభలో ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా. చెప్పబడినటువంటి మాటలు ప్రతి వెనికిడిలోనైనా వారు అర్థం చేసుకుని వారు జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీలో ఉన్నటువంటి ఉత్తమమైనది మేము నేర్చుకుని అనేకులకు మాదిరిగా, ఈ లోకమునకు మాదిరిగా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నీ రాకడ అతి సమీపంలో ఉండగా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అనేకులు సిద్ధపరిచేటువంటి వారిగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం లోకంలో ఉన్నటువంటి ఈ కరోనా ఎఫెక్ట్ ను ప్రభా అయ్యా మీరు తొలగించమని వేడుకుంటూ ఉంటున్నాం. మాకు కానీ, మా కుటుంబాలకు కానీ, మా సంఘ బిడ్డలకు, సంఘ కుటుంబాలకు కూడా ఎవరికి కూడా తాకకుండానట్లుగా ప్రభువా తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పైన నాయన నీ యొక్క దూతల కంచుగా నటండి. నీ కాపుదల, నీ సంరక్షణ మీరు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. వ్యాధులు, బాధలు, బలహీనతలన్నీ కూడా మేము మరణించేంత రీతిగా నువ్వు పెట్టలేదు, కానీ మమ్మల్ని శిక్షించడానికి మాత్రమే నువ్వు పెట్టిన దేవుడు ప్రభు. అదేదినప్పటికీ కూడా మా పాపమును మేము విడిచిపెట్టి మంచివారంగా మారటానికి ఒకవేళ నువ్వు ఇది పెట్టి ఉంటే ఇదిగో నాయన మేము మంచివారంగా మారటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ కృప చేత నన్ను మమ్మల్ని మీరు రక్షించమని, సహాయం చేయమని, ఈ లాక్డౌన్లన్నీ సకాలంలో రిలీజ్ చేయమని వేడుకుంటూ ఉంటున్నాం. ఇదిగో ప్రభు ఈ యొక్క ప్రభా, ఈ లాక్డౌన్ తీసివేయండి ప్రభా. ఈ కట్టడకు స్తోత్రాలు ప్రభా. గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఈ యొక్క కరోనా కూడా మనుషులపైన ఎటువంటి ప్రభావం చూడకుండా ఎక్కడిదెక్కడికి ఒక వైరస్ లో నిర్మూలన చేయమని వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మీ కార్యం మీరు జరిగించి వినామములకు మీరే మహిమ, ఘనత, ప్రభావము పొందుకోమని యేసునామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆఖరి ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము, సంబంధము ఫేస్బుక్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.